హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ టీవీ. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. రీసెంట్ గా జరిగిన హెచ్సియు భూముల వివాదం ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఆ అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అశోక్. సార్ బాగున్నారా సార్? గ్రేట్. యా. సార్, అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ హెచ్సియు భూముల వివాదం అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు చెప్పే వాదన ఒకలా ఉంది, హెచ్సియు విద్యార్థుల వాదన ఒకలా ఉంది. ఇప్పుడు ఈ హెచ్సియు భూములు గవర్నమెంట్ కి చెందినవా సార్, లేదంటే హెచ్సియు యూనివర్సిటీకి చెందినవా? అసలు ఈ వివాదం కారణం ఏంటి సార్? మొదట్లో యాక్చువల్గా ఏంటంటే దీంతో పూర్వాపరాలు ఇది ఇప్పటిది కాదు, ఇది లాంగ్ బ్యాక్ స్టోరీ. ఈ లాంగ్ బ్యాక్ స్టోరీ అరౌండ్ అసలు ఒక ఎందుకు 15 years ఇవ్వాల్సి బ్యాక్ స్టోరీ వచ్చింది. సార్ ఇది. ఇది అప్రాక్సిమేట్లీ చాలా లాంగ్ బ్యాక్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఇది నిజామ్స్ ఉన్నప్పటి నుంచి భూములు ఉమ్, నిజాం ఆధీనంలో, ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని కేర్ టేకర్గా ఉండటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇదంతా ఒక అంశము. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే హెచ్సికి దీనికి ఈ భూములకు ఉన్న కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అసలు హెచ్సి అనేది హ్యాబిట్స్లో ఒక బిల్డింగ్లో ఒక ఇండిపెండెంట్, జనరల్గా మనకు కాలేజ్ బిల్డింగ్లో ఉన్నట్టుగానే అప్పుడు రెస్పెక్ట్ ఏరియా, హ్యాబిట్స్ అనేది ఒక రెస్పెక్ట్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో హెచ్సి నిలబొల్పుకున్నారు. అప్పుడు క్లాసెస్ జరిగినాయి, అర్థం ఉంది. సో సిటీ నడిబొడ్డున ఇక్కడ ఇబ్బంది కలుగుంది అనుకోవడం అప్పుడు ప్రభుత్వాలు, దీనికి లేదు అనుకుంటే ఆ బిల్డింగ్లు కావాల్సి రావటం, ఇది అనేక కారణాలు ఉంటాయి డెఫినెట్గా. ఆ కారణాల నేపథ్యం లోపల గచ్చిబౌలికి దీన్ని గచ్చిబౌలి అంటే అది ఊరుకు చాలా చివర్లో ఆ టైం లోపల అదే అసలు కంచె మనుషులు కూడా గచ్చిబౌలి అంటున్నారు సార్. ఆ మనుషులు కూడా తిరగని ప్లేస్ లోపల విద్యార్థులను పడేసిండ్రు అక్కడ. సో అప్పుడు ఇక్కడ నుంచి విద్యార్థులు అక్కడికి వెళ్ళిపోయినారు. అప్పుడు ఎలాంటి ప్రొటెస్ట్ లేదు, ఏం లేదు, జరిగిపోయింది అది. సో ఈ రెండు రోజులు వచ్చేసి అక్కడ రకరకాలుగా మార్పులు చెందింది. అంటే ఐఎంజి అనే ఒక కంపెనీ, ఢిల్లీ రావ్ అనే ఒక వ్యక్తి పేరు మీద దగ్గరగా 850 ఎకరాలు కేటాయించేసి, అంటే 850 ఎకరాలను కేటాయించేసిన తర్వాత ఆ, ఏం జరిగింది అంటే ఆయన అక్కడ ఏ విధమైనటువంటిది స్పోర్ట్స్ అండ్ అథారిటీ పేరు మీద కానీ ఇతర చేస్తాం, దాన్ని డెవలప్మెంట్ చేస్తామని దాని మీద చేసిన తర్వాత ఈ 400 ఎకరాలు, ఇంకో 395 ఎకరాలు, ఈ దగ్గరగా 795 ఎకరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. దాని మీద ఎలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. గప్పటి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, అంటే ఇది ఎవరు కేటాయించిందో చంద్రబాబు నాయుడు ఇంకా ఇప్పుడు విద్యార్థులు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు ఒక కమ్మ కులం సంబంధించిన ఆయనకు కేటాయింపు చేసేస్తే దాన్ని అప్పనంగా కొట్టేయాలి, రియల్ ఎస్టేట్ చేయాలనే ఉద్దేశంతోనే దారాదత్తం చేసిన నెపం మీద అప్పుడు విద్యార్థులు లొల్లి చేశారు. లొల్లి చేస్తే అప్పుడు సీఎంగా ఉన్న ఆ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006 వరకు కూడా వెయిట్ చేసి ఇక్కడ ఎలాంటిది కూడా జరుగుతలేదు డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ భూములను వెనక్కి తీసుకొని దాన్ని సియుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, హైదరాబాద్ సెంట్రల్ సిటీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అది అంటే దీన్ని ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తే బాగుండేది. సో అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఏదో నామవస్తుగా ఇది ఆ యూనివర్సిటీ కేటాయింపులు చేసేసారు. కానీ అంతకంటే ముందు హెచ్సికి వచ్చిన దాన్ని ఏ విధంగా చేశారంటే పార్లమెంట్ చట్టాన్ని పరిగణనలో తీసేసుకొని పార్లమెంట్ చట్టాన్ని పరిగణన తీసుకొని 1974, అంటే పార్లమెంట్ చట్టంతో పాటు యాక్ట్ నెంబర్ వచ్చేసి 39 ఆఫ్ 1974 ప్రకారము దీన్ని అలకేట్ చేశారు 400 ఎకరాలు. అక్టోబర్ ఎప్పుడు, ఇది బిగినింగ్ లోపల 1974లో జరిగిన కాబట్టి 1974 అక్టోబర్ 2 నాడు, 2 అక్టోబర్ అంటే గాంధీ జయంతి రోజు దీన్ని అలకేట్ చేశారు. అప్పుడు 1974 నుంచి ఇప్పటి వరకు చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందో. అంటే ఇన్ని సంవత్సరాల వ్యవధి లోపల విద్యార్థులకు దానిపై డిఫరెంట్గా యూనివర్సిటీ అనేది విద్యార్థుల ఆస్తి. అది చదవనేది ఆ నిజంగా అది వాళ్ళ విద్యార్థి, ఏ విద్యార్థి అయినా, యూనివర్సిటీ అనేది విద్యార్థులు మొత్తం వస్తూ వాళ్ళది ఉంటారు, పోతూ ఉంటారు. అది సెకండ్ హోమ్ విద్యార్థులు అండి. వస్తూ ఉంటారు, అది అది వాళ్ళ విద్యార్థుల ఆస్తి, అలా దాంట్లో డౌటే లేదు. కానీ డే బై డే ఏమవుతుంది అంటే ఊరు అవతల భూములకు కూడా ఇప్పుడు రెక్కలు వచ్చేసి విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈ రోజు మీ గచ్చిబౌలి ప్రాంతం ఆ ఏరియా లోపల ఎకరాకి 90 నుంచి 100 కోట్లు సుమారున ఉంటుందన్న విషయం వాస్తవం. అంటే 100 కోట్ల ప్రాపర్టీ 400 ఇంటూ 100
ఆ, అంటే దీన్ని చూస్తుంటే వేల కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి కళ్ళు బయలు కమ్మండి. దీన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే దీన్ని ఏదో డెవలప్మెంట్గా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా దాన్ని చేయాలన్న దాన్ని ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఈ భూములు కొట్టేయాలనే దాన్ని ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సేమ్ యాజ్ గా ప్లాన్ చేయాలని చేసింది, కానీ అది బెడిసికొట్టింది. విద్యార్థులు డెఫినెట్గా దాన్ని అపోజ్ చేశారు. ఇది అపోజ్ చేయడానికి గల కారణం ఏంటంటే హెచ్సియుకి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మధ్యలో విపరీతమైన వాదనలు జరిగినాయి, కోర్టులు, వాదనలు, జడ్జిమెంట్లు. దాన్ని మీద జడ్జిమెంట్ ఇచ్చిన కాపీ ఏంటంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానికే చెందుతుంది, ఇది యూనివర్సిటీ ఆధీనంలో ఉంటుంది, ఇది ప్రైవేటు వ్యక్తికి ఎలాంటి దీని మీద అజమాయిషి లేదు అనే దానిది అప్పటి జడ్జిమెంట్. ఇది క్లియర్. అలాగని చెప్పేసి ఇది ప్యూర్గా హెచ్సిది కాదు, ప్యూర్గా ప్రభుత్వాన్ని కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ చిన్న లాజిక్ను పట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే భూములను అమ్మేయాలా అనే దాన్ని ప్లాన్ చేసేసింది. అంటే ఈరోజు భూములు అమ్ముకోవడము అనే దాన్ని అంటే జనాలు ఒప్పుకోరు కాబట్టి దీన్ని డెవలప్మెంట్కి ఇచ్చేసి ఇంకేదో ప్రజలకు ఉద్యోగాలు చేస్తారంటే ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పుడు ఉన్న ఖాళీ ఉద్యోగాలను ఫిలప్ చేయొచ్చు. హెచ్సిఈ భూములను పెట్టేసి ఏడితేనే ఉద్యోగాలు ఏమి రావు. ఇప్పుడు ఏవైతే ఉద్యోగాలు ఖాళీనాయో మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, రోడ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతర ఇతర శాఖలలో అనేక శాఖలలో ఉద్యోగాలు ఖాళీలో ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగులను కూడా రిటైర్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకపోతే వాళ్ళకు రిటైర్మెంట్ పోస్ట్ పోన్ చేసేసి నెల జీతాలు ఇచ్చుకుంటూ పెంచుకుంటూ వస్తున్నారు. అంటే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు కాబట్టి. మరి మీకు అదే చేత కానప్పుడు ఇక్కడ కొత్త ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న నిరుద్యోగులకు వస్తుంది. ఎందుకంటే హెచ్సియులో చదువుకునే పిల్లలు ఏదో ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళు కాదు, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెచ్యూర్డ్ ఉన్న స్టూడెంట్స్, వాళ్ళు నిరుద్యోగులు. ఇంకా చెప్పాలంటే నిరుద్యోగులు. మళ్ళీ వాళ్ళకి ఏదో కథ చెప్తుంది ఇంత ఇంటర్ అన్న దాన్ని వీళ్ళు ఈజీగా తీసుకున్నారు. అది అయ్యే పని కాదు. అంటే ఈ జరుగుతున్న అంశాలను ఏది కూడా నిజంగా ప్రభుత్వం చెప్పింది కనుక నిజాయితీగా ఉన్నట్టు అయితే మాలాంటి వాళ్ళని డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాం. మీ దగ్గర ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ లోపల డాక్టర్ల కానీ కూడా పారామెడికల్ స్టాఫ్ వరకు ఖాళీగానే ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయండి. అది చేయడం చదవటం లేదు. విద్యాశాఖలో ఖాళీగానే ఉన్నాయి, వాటిని ఫిలప్ చేయండి. ఆరోగ్య శాఖలో చేయలేదు, విద్యాశాఖలో, రెవెన్యూ లోపల, పోలీస్ శాఖ లోపల అనేక శాఖలలో ఖాళీగా ఉన్న వాటిని చేయరంట. కానీ ఓన్లీ ఇక్కడ భూములు అమ్ముతూనే చేస్తారంట. సో ఇది డెఫినెట్గా ఇది డౌట్ఫుల్ స్టోరీ. దీన్ని తిరగబడ్డారు స్టూడెంట్. తిరగబడిన తర్వాత విపరీతమైన నెగిటివ్ ప్రభుత్వానికి అంట మూట కట్టుకోవడం, దానికి భయపడి రేవంత్ రెడ్డి దానిపైన ఒక సామూహికమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీనికి ఇంకొక కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం ఇంకో రూపాల లోపల వస్తుంది. ప్రభుత్వాలు అన్న తర్వాత అనేక రూపాలలో ఉంటాయి. అది బీజేపీనా, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, రూపాలు వేరే ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఇది అంశం. అంటే ఈ ప్రభుత్వం వెనికి తగ్గడాల కారణాలు రెండు. ఒకటి వచ్చేసేమో రేవంత్ రెడ్డి స్వతహాగా ఒక రియల్టర్, అతని మీద అనేక అపవాదులు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా విషయం లోపల ఒక ల్యాండ్ బ్యాంకును క్రియేట్ చేసుకోవడం కోసం మాత్రమే హైడ్రాని తెచ్చేసుకొని జనాలను భయభ్రాంతులను క్రియేట్ చేసేసి మార్కెట్ వాల్యూ తగ్గి కొట్టేసి ఇప్పుడు ల్యాండ్ బ్యాంకును పెంచుకుంటున్నారు అనేది ఒక అపవాదం. ఇది ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అది నిజాల అబద్ధాల ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి చెప్పాలి, ప్రతిపక్ష పార్టీలు చెప్పాలి. సో ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి రాగానే ఇది డిఫరెంట్గా మారిపోయింది. ఇది ప్రతిపక్షాలతోనో ప్రభుత్వంతో జరుగుతలేదు, ఇది విద్యార్థులతోనే ప్రభుత్వం జరుగుతున్న ఇష్యూ. ఇది చివరి వరకు వెళ్తే ఈ విద్యార్థులు అనే వాళ్ళు ఒక ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ పిల్లలే ఉండరు. దాంట్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఊర్లో నుంచి పొట్ట చేతున పట్టుకొని కూలి పని చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు అనేక మంది హెచ్సిలో ఉంటారు. సో వాళ్ళ జీవనోపాధి కావాలంటే చదవాలి.
చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. దానికోసం దాన్ని కూడా ఈరోజు మాయ మంత్రాలు చేస్తామంట ఎవరెందుకు ఒప్పుకుంటారో, ఇదేదో మొత్తానికే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతోనే సరే ఇక మొత్తం ఢిల్లీ నాయకత్వమా, ఆ, కే లేదు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉండే నాయకుల ఎవరో ఊరు మొత్తానికైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్టు బట్టి విక్రమార్క అనౌన్స్ చేసేసి అనౌన్స్ చేసుకొని ఏదో సూచనలు చేశాను. ఈ సూచనలు నష్టాన్ని నివారించుకోవడం తప్ప, చేసిన సూచనలు తప్ప, ఇప్పుడు విద్యార్థులు ఇది నిజంగా వీళ్ళు చిత్తశుద్ధం చేస్తున్నట్టుగా నమ్ముతలేరు. ఇప్పుడు పార్టీకి ఏదో నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి ఏదో నష్టం జరుగుతుంది, రేపు యూనివర్సిటీలు అన్నీ ఏకమవుతాయి. ఉస్మానియా లోపల అలాంటి ఇష్యూనే జరిగింది, అక్కడ విపరీతమైన అల్లర్లు జరిగినాయి. ఆ సో ఇట్లా ఎక్కడ కూడా విద్యా సంస్థలను తెగ నమ్మేయాలి అనే సార్ ఇప్పుడు ఒక ఇదే దురాలోచన ప్రభుత్వానికి ఉండడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పుడు చెప్పండి అశోక్. ఇదే విధంగా చూసినట్లయితే సార్, ఇప్పుడు ఈ విషయం జరిగినప్పుడు నేషనల్ గా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ నుంచి కొంతమంది యాక్టర్స్ కానీ, లేదా కొంతమంది పొలిటీషియన్స్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. కానీ ఇక్కడే మన తెలంగాణలో ఉంటున్న తెలుగు ఫిలిం స్టార్స్, సూపర్ స్టార్స్ ఎవరు దీనిపైన ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే అసలు అంటే ఎందుకు అంటే అన్ని పబ్లిక్ ఇలాంటి ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు చాలా మంది యాక్టర్స్ రెస్పాండ్ అవుతుంటారు. ఈ ఇష్యూలో యాక్టర్స్ రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ అక్కడ బాలీవుడ్ యాక్టర్లకు ఇక్కడ బిజినెస్లు లేవు, ఉన్నా కూడా అరాకొరా అవి చాలా తక్కువ. ఇక్కడ ఉన్న యాక్టర్లకు పూర్తిగా ప్రభుత్వంతోనే ఆధారపడ్డ బిజినెస్లే ఉన్నాయి. ఏదన్నా డ్రామాలు చేస్తే ఆ బిజినెస్లు ప్రభుత్వం దెబ్బ కొడుతుందనే భయం. సో వాళ్ళ మనసుల లోపల ఒక మంచి ఉద్దేశం ఉన్నా కూడా బయటకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఉద్దేశం మంచిది అయినంత మాత్రాన ఉపయోగం లేదు, అది బయటకు వచ్చి పోరాడాలి. పోరాడే శక్తి వాళ్ళకు లేదు, ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే. ఇప్పుడు దిల్ రాజు ప్రభుత్వంలో ఉన్నాడు. సో దిల్ రాజు వచ్చేసి లొల్లి చేసే డ్రామా చేస్తాడా? చేయడు. ఎందుకంటే అనేక సినిమా థియేటర్లు చట్టానికి విరుద్ధంగానే దిల్ రాజు ఉన్నాయి, కాబట్టి తను నోరు మెదపడం. నెక్స్ట్ అల్లు అరవింద్ ఏమన్నా చేస్తాడా? అల్లు అర్జున్ ఏమన్నా చేస్తాడా అంటే అల్లు అరవింద్ చేసే బిజినెస్లు అన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడేటివే ఉన్నాయి. సేమ్ స్టోరీ, అభయ థియేటర్లు అదే కథ దాని మీద ఉంటుంది. సో ఇక్కడ వెంకటేష్ లేకపోతే రానా దగ్గుపాటి వీళ్ళు ఏమైనా చేస్తారంటే సురేష్ బాబు ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఎవరి బిజినెస్లు, మహేష్ బాబు కొంచెం మొదలుకుంటే అనేక మంది బిజినెస్లు ఇక్కడ లోకల్గా ఉండడంతో పాటు ఇక్కడ ప్రభుత్వం మీద ఆధారపడడంతో పాటు ఇక్కడ ప్రజల మీద సొమ్ము చేసుకుంటున్నారు. అంటే రేపు రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే మీరు ప్రజలను పీల్చి పిప్పి చేసి దోపిడీ చేసే మీరు కూడా చెప్పేటో లైన్లా అని అంటారు. కాబట్టి అప్పుడు బాలను విసిరిపోయి మళ్ళీ విసిరిపించుకున్నట్టు ఉంటుంది, సార్ ఇంకొక తన్నపోయి విషయం అంటే తన్నించుకున్నట్టు ఉంటుంది. అదే సార్, ఇంకొక విషయం ఏంటంటే హైకోర్టు స్టే విధించడం ద్వారా ప్రస్తుతానికైతే ఈ హెచ్సి భూముల దగ్గర ఏదైతే వర్క్స్ జరుగుతున్నావో అవన్నీ ఆపడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ హైకోర్టు కనుక ఓకే చెప్తే హెచ్సియు విద్యార్థులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా అక్కడ అదంతా అడిగినంతా తీసేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఇప్పుడు దీంట్లో రెండు విషయాలను మనం గమనించాలి అశోక్. ఒకటి వచ్చేసేమో జరుగుతాయంటే అది విలువైన భూములను కాజేయాలి అనుకుంటే ఇక నెక్స్ట్ మా ప్రభుత్వం రాదు, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి, ప్రభుత్వాన్ని నడపాలి, చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయటం లేదు, వాళ్ళు బతుకుదెరువు కోసము ప్రజలకు కొత్త స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రజల బతుకుదెరువు కోసం. నిజంగా ప్రజల బతుకుదెరువు అంటే ఏం చేయాలి? విద్యా వైద్యాన్ని పారదర్శకంగా అందించడంతో పాటు పూర్తి స్థాయి లోపల 100% ఉచితంగా చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఇది కాకుండా మేము సన్న బియ్యం ఇస్తున్నాము, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నాము, మంచినీళ్ళ బిల్లులు కడుతున్నాము, లేకపోతే ఇంకా కొన్ని ఇతర కార్యక్రమాలు, బట్టలు ఇస్తున్నాము, గొంగలు ఇస్తున్నాము, చేపలు ఇస్తున్నాము, బర్రెలను ఇస్తున్నాము, గొర్రెలను ఇస్తున్నాము. ఇవన్నీ కాదు కదా. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసిన ఒక స్కిల్ యూనివర్సిటీస్ని తయారు చేయండి. అక్కడ లేబర్ పని అంటే సామాన్యమైన లేబర్ కాంచె కూడా ఉప్పరి మేస్త్రి కాంచెలు మొదలుకుంటే ప్లంబరు, ఎలక్ట్రీషియను,
టీవీ మెకానిక్, కంప్యూటర్ మెకానిక్, అనేక రకమైన మెకానికలు అక్కడ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్లో నుంచి బయటకు వస్తారు, క్వాలిఫైడ్స్ బయటకు వస్తారు. ఇక్కడ ఈరోజు రూ. 500 ఉన్న ఒక మెకానిక్ ఛార్జీ వచ్చి విజిట్ చేసిపోతే ఒక మెకానిక్ ఛార్జీ రూ. 500 ఛార్జ్ చేస్తుంటే, ఒకవేళ కనుక ఎంప్లాయీ ఎక్కువ వ్యక్తులకు ట్రైన్ చేసినట్టయితే ఇది రూ. 200కే పడిపోతుంది. ఇది ప్రజలకు ఉపయోగము, సంబంధించిన ట్రైన్ అయిన వ్యక్తికి ఉపయోగము. ఎందుకంటే 200 ఇంటూ ఒక 10 కన్సల్టేషన్స్ పెట్టుకున్నా కూడా రూ. 2000. అది చెయ్యండి, దానికోసము ప్రయత్నం చేయండి. విద్యా వ్యవస్థని పటిష్టం చేసినట్టు అయితే ఈరోజు 50-60% సామాన్యమైన కుటుంబాలకు విద్యా వైద్యం మీద వాళ్ళ నెలసరి సంపాదనగా సంవత్సరం లోపల సంపాదనను 40-60% వరకు ఓన్లీ విద్యా వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు. నిరుపేద కంచె మొదలుకుంటే ఉన్నతమైన కుటుంబాలు ఎవరిని తీసుకున్నా కూడా ఓక్రుచి లాంటిది అయితే లక్షలలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు అడిగిపోతారు. గల్లీలో ఉండే స్కూల్కు అంటే వాళ్ళ సంపాదన లోపల 40-60% విద్యా వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు. ఇది ఇంతకంటే గొప్ప నోబుల్ ఏం కావాలి? మీరు కనుక ఇది ఫ్రీగా విద్యను ఇచ్చినట్టు అయితే, క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ వైద్యాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్ళరు కదా. అప్పుడు ఈ డబ్బులు మిగిలినట్టే కదా. మీరు బియ్యం ఇవ్వడం ఎందుకు? బియ్యం వాళ్ళే కొనుక్కుంటారు, మీరు ఇవ్వాల్సిన పని లేదు. కానీ విద్యని వైద్యాన్ని వచ్చేసి ప్రైవేటు పరం చేసేసి ప్రభుత్వంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని పూర్తిగా ఒక రోగులుగా చిత్రీకరించేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా జాయిన్ కాకుండా ఆ ప్రాంతానికి ఒక అన్టచబుల్ ఏరియాలాగా క్రియేట్ చేసేసి, అంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదివితే విద్యార్థులకు తెలివి రాదు అనే దాన్ని క్రియేట్ చేసేసి ప్రైవేట్ వ్యవస్థ వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా బర్డనే కదా. మీరు 6 కిలోల బియ్యంతో ఒక మనిషి నెల రోజులు బతుకుతాడా? ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు 6 కిలోల బియ్యము అక్కర్లేదు, డబుల్ బెడ్రూమ్ అక్కర్లేదు, ఉచిత కరెంటు అక్కర్లేదు, ఫ్రీ బస్ అక్కర్లేదు. విద్యను వైద్యాన్ని పూర్తి స్థాయి లోపల మీరు ఉచితంగా చెయ్యండి. అది మీ బాధ్యత. అది ఒక పౌరుడిగా జన్మ హక్కు, రాజ్యాంగంలో కల్పించిన అది ప్రధానమైన హక్కు. జీవించడము, చదివించడము ప్రభుత్వ బాధ్యత. దాన్ని మీరు చేయకుండా మిగతా ఎన్ని ఇస్తామనడం అనేది ఒక మోసపూరితమైన కార్యక్రమం. వీళ్ళు దోపిడీ చేయటం కోసము, వీళ్ళు బతకడం కోసము ప్రభుత్వము ఈరోజు ప్రజలను మీదకి స్వారీ చేసేసి బానిసల్లాగా చూడటమే. ప్రభుత్వము ఏ రూపంలో ఉన్నా కూడా ఇది తప్పే. అంటే ఆ రోజు బీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీ, ఏదైనా కూడా కావచ్చు. కనుక అంటే ఈరోజు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్గా ప్రజలు ఆహ్వానిస్తారు, హర్షిస్తారు, ఆశీర్వదిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న స్కీము ఈరోజు కనుక ఆరోగ్యశ్రీ ఉన్నట్టయితే దాన్ని ఎవరైనా హర్షిస్తున్నారు తప్పితే ఆ తప్పని ఎవరు అనటం లేదే. అందులో కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది, అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందులో మోసం ఉన్నది. అయినా కూడా దాన్ని అంటే ఈరోజు ఒక మంచి స్కీమ్ ₹2 కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. దాన్ని తప్పని ఎవరన్నా అన్నారా? దాన్ని ఎవరు తప్పు పట్టలేదే. రోటీ కపడా ఔర్ మకాం అంటే ప్రతి ఒక్కరికి. మీ వీడియో స్టక్ అయింది, మీరు ఎక్కడైనా పాస్ బటన్. రైట్ రైట్ చెప్పండి. సో రోటీ కపడా ఔర్ మకాం అంటే ఇందిరాగాంధీ గారి నినాదం చెప్పాలంటే, ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని 200 గజాల ఇండ్లు నిరుపేద దళితులకు ఇచ్చిండ్రు, ఎస్సీల ఎస్టీలకు, నిరుపేదలకు ఇచ్చిండ్రు. దాన్ని ఎవరన్నా తప్పన్నారా? పంచశీల పథకాలతోని అనేక అంశాలను ప్రజలు తీసుకొచ్చిండ్రు ఇందిరాగాంధీ గారు. దాన్ని ఎవరన్నా తప్పన్నారా? ఎన్టీ రామారావు చేసింది తప్పనలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పనలేదు, ఇందిరాగాంధీ గారు చేసింది తప్పనలేదు. మరి మీరు మాత్రము ప్రజల కోసం ఒక మంచి నాయకుల్లాగా వాళ్ళు ఆ విధమైన పాలన చేస్తే మీరు వచ్చేసి అమ్మే ప్రోగ్రాం పెట్టేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు
వైఎస్ రాజశేఖర రెడ్డి కోకాపేట భూములను వేలం పెట్టి అమ్మేసిండు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాడి నుంచి మొదలుకుంటే ఆ, చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కానీ. మీకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భూములు ఎక్కడ అమ్మలేదు. చంద్రబాబు నాయుడు నుంచే ఇలాంటిది వచ్చేసింది. జయబేరి వాళ్ళు మురళీమోహన్కు భూములు అంటగట్టడము చేయటము ఇదంతా. అంటే మోసం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటే ప్రజలు దాన్ని అంతా గమనిస్తున్నారు కదా. ఇప్పటికైనా ప్రభుత్వాలు భయంతోని మీరు డ్రామాలు చేసేసి మళ్ళీ వెన్నుపోటు పడవడం కాదు. ఇంతకు మీద మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే, హైకోర్టు కనుక స్టే ఉంది కాబట్టి ఇప్పుడు ఉంది, రేపు హైకోర్టు స్టే ఎత్తితే చేస్తుంటే డెఫినెట్గా ఇదంతా జరిగింది. అదే మనం మాట్లాడింది. హైకోర్టు స్టే ఎత్తితే ఉంటుంది. హైకోర్టు స్టే ఎత్తడం కాదు, ఇక్కడ ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఉండాలా తప్పితే కోర్టుల తీర్పులతోనే ప్రభుత్వాలు పనులు చేయగలరు. ప్రజల పక్షాన ఉన్నట్టయితే కోర్టు తీర్పులు ఏముంది, నీ కోర్టులు కూడా ప్రజల పక్షానే ఉంటాయి కదా. ఇలా జడ్జి గారు ఏ తీర్పిచ్చినా కూడా ప్రజల పక్షాన ఇస్తే తప్పితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వం ఏమన్నదంటే, మేము మళ్ళీ ఊరవతల ఇంకో 400 ఎకరాలు కాకపోతే 1000 ఎకరాలు ఇస్తాము ఆడికి వెళ్ళన్నాడు. అదే. మళ్ళీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఆ భూములు కూడా రేట్లు పెరుగుతుంటాయి. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వద్దాం. ఎక్కడికి పోవాలి లాస్ట్కు? ఈరోజు గచ్చిబౌలి నుంచేసి ఇంకేదో మీరు ప్రాంతాల పేర్లు చెప్తున్నారు. ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలా? ఎప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు అడవులలో ఉండి చదువుకోవాలా తప్పితే జనజీవన స్రవంతిలో ఉండి చదువుకోకూడదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఆవిడ్స్లో ఉన్న హెచ్సిఈ ఈరోజు గచ్చిబౌలి, ఒకప్పటి అడవి గచ్చిబౌలి, కచ్చా గచ్చిబౌలి అడవి, అడవిలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడు అడవి కాస్త ఇప్పుడు ప్రజలకు ఆదరణ పొందింది. మరి రేపు మీరు చెప్పే అడవికి మళ్ళీ పోవడం అంటే ఈరోజు నిరంతరం అడవిలో ఉండి బతకడమేనా? దాన్ని ప్రభుత్వము ఆలోచన ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. లేదు మేము ఇలాంటినే వస్తుంటే మాత్రం రేపు ఏ కోర్టులు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా, ఎంతటి జడ్జిమెంట్లు ఏముంది, ప్రభుత్వము ఏ ప్రజలతోనన్నా ఇప్పించుకోవచ్చు, ప్రేమతోనన్నా ఇప్పించుకోవచ్చు. తప్పకుండా. ప్రజలు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా, విద్యార్థులు అవును, అవును, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. అవును. విద్యార్థులు న్యాయపరమైన అంశాలనే ముందు పెట్టరు. కానీ పరిగణించండి. ఈరోజు ఆ న్యాయాన్ని గౌరవిస్తుందనే నమ్మకం మన అందరికీ ఉంది. ఈరోజు అవును, పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఆ, సో లా అండ్ ఆర్డర్ మీదతో పాటు నెక్స్ట్ కోర్టుల మీద కూడా ఉంది. అవును. ఒక అంతటి ఉన్నత విలువలు కూడుకున్నది ఇంకా జడ్జిలు ఉన్నారు కాబట్టే మొన్న హైడ్రా మీద కూడా ఒక జడ్జి గారు చాలా క్లియర్గా మాట్లాడగలిగారు. అంటే ఎప్పుడు కూడా న్యాయమూర్తులు ఒకవైపే ఏమి ఉండరు, న్యాయం వైపు ఉంటారు అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజల పక్షాన్నే తీర్పు ఉంటుందని కోరుకుందాం. యా, తప్పకుండా సార్. ఆ హెచ్సి భూముల వివాదం పైన సమగ్ర ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా అసలు దాని చరిత్ర కూడా మాతో డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.